Welcome to Capital Amravati Open Plots CRDA RERA Approval Gated Community 60 ఎకరాలలో గుంటూరు విజయవాడ హైవే కాజా టోల్గేటు రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో మరియు క్యాపిటల్ అమరావతి ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ సైజులు 183 గజాల నుంచి మొదలవుతాయి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎన్ఆర్ఐ ప్రాజెక్టు. మొత్తం 60 ఎకరాలు వెంచరు. 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఉంటుంది. ఇందులో ఓపెన్ ప్లాట్లతో పాటు విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. మరియు క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్ హాలు, ఒక స్కూల్ జోను, అలాగే 1 ఎకరంలో ఐటీ ఆఫీస్ కూడా వస్తుంది. సైట్ అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్ ఆర్చి, చిల్డ్రన్ పార్కులు, కస్టమర్ నేమ్ బోర్డ్స్, ఇవి కాక 30 రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ప్రైమ్ లొకేషను, రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. ఇల్లు కట్టుకొని కూడా ఉండవచ్చు. సైట్ విజిట్ కోసం సంప్రదించండి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. పూర్తి వివరాలకు 7396667776 నంబరుకు ఫోన్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్ సార్. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ఏపీ రాజధాని ప్రయాణం జోరుగా సాగుతోంది. అమరావతికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో కల సాకారం దిశగా ఆంధ్రుల రాజధాని జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మరోవైపు అమరావతిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో కళావిహీనంగా తయారైన అమరావతి కూటమి ప్రభుత్వం రాకతో నూతన జవసత్వాలు సంతరించుకుంది. నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఏపీ ప్రజల సహకారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాజధాని అమరావతిలో అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఉద్దండరాయునిపాలెం, లింగయ్యపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ భవనం కోసం డిజైన్లు తయారవుతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన డిజైన్లకు సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించడంతో వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించి సూచనలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను రూపొందించింది. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎవరు ఏ సమయంలో నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారన్న విషయాలపై నేరుగా సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు తెలపగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని మరో 15 సంస్థలు వెల్లడించాయి. 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని మరో 17 సంస్థలు తెలిపాయి.
ప్రతి కంపెనీ, సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళిక తెలుసుకొని స్పష్టమైన హామీ తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని, జాప్యం